హలో లింక్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ నువ్వు వీడియో ఏందో గెస్ చేసి ఉంటావు. ఎస్, టాలీవుడ్ వర్స్ట్ డైలాగ్స్ అనమాట. ఇవి విన్న తర్వాత ఫ్యాన్స్కి అయితే చిరాకు మింగింది. నాకు నచ్చని వన్ ఆఫ్ ది వర్స్ట్ డైలాగ్ కూడా ఈ వీడియోలో ఉందన్నమాట. సో వీడియోని మొత్తం చూడు, నీకే అర్థమవుతుంది ఈ టాలీవుడ్లో ఇట్లాంటి ఇంత దరిద్రమైన డైలాగ్స్ ఇంతవరకు మనం అట్లాంటి డైలాగ్స్ వినాలన్నా కూడా కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. థియేటర్ డైలాగ్స్ గురించి ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ట్యూషన్కి వెళ్ళొస్తుంటే రెండు పెద్ద పులులు మీద పడ్డాయి. ఉంటే ఉన్నా పీకితే పీకినామని ఓ పులి తోట మీద బయలు కొట్టి మెడలు చేసి పక్కనేసిన. ఒకప్పుడు ఆ రెండోది తాకొప్పుకుంటా అడవిలోకి పోయినట్టు. పులి దౌడ మీద కొడితే పులి మెడ ఇరిగిపోయిందంట అండ్ ఇంకొక పులి పరిగెత్తిందంట. అసలు డైరెక్టర్స్ బాలయ్య బాబు కోసం ఎటువంటి డైలాగ్స్ రాస్తారో ఏమో అన్నట్టు ఉంటాయి అనమాట బాలయ్య బాబు గారి డైలాగ్స్ అయితే. అండ్ అసలు ఈ డైలాగ్ అర్థమైందో కూడా నాకు అర్థం కాలేదు ఇంతవరకు. మగుడు లైన్ లోకి వచ్చాడు, ఇక విలన్స్ కి పగల్స్, ఫ్యాన్స్ కి విజిల్స్. ఏం మాట్లాడాలి భయ్య, అసలు నాకు అర్థం కాదు. అసలు డైరెక్టర్స్ ఎట్లా రాస్తారు భయ్య ఈ డైలాగ్స్ ని? మాస్ మూడ్ లైన్లోకి వచ్చిందంట, విలన్స్ కి పగుల్స్ అంట, ఫ్యాన్స్ కి విజిల్స్ అంట. ఒక సినిమాలో ఒక డైలాగ్ అయితే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉండాలి కానీ జనాలు నవ్వుకునే ఉండొద్దు భయ్య. మా నాన్న తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా అలాంటి అమ్మాయిని బజారంటావా? అసలు బోయపాటి గారికి ఎట్లా వస్తే భయ్య ఇట్లాంటి డైలాగ్స్ రాయాలన్న ఆలోచన? వాళ్ళ నాన్నని తిడితే ఊరుకుండంట, వాళ్ళ అమ్మని తిడితే ఊరుకుండంట, వాళ్ళ అయ్య కోపంలో ఏదో ఆమెను అలా అనేసరికి వాళ్ళ అమ్మాయికి సర్టిఫికేట్ మనోడు ఇచ్చేస్తున్నాడు. ఏం డైలాగ్స్ గురువు ఇవి అసలు? వాడి కూతురు నిప్పురా అని వాడికే చెప్తాడు భయ్య మన బెల్లమన్న. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారికి అనమాట, ఇట్లాంటి డైలాగ్స్ రాస్తాడు ఆయన. ఇంకా చాలా ఉంది బోయపాటి గారిది. ఏం చేస్తావు భయ్య ఆడదానిగా పుడితే? అరే నాకు టీఎఫ్ఐలా చాలా అంటే చాలా దరిద్రమైన డైలాగ్ అంటే ఇదే అనిపించింది. ఇంతకు ముందుకు విన్న డైలాగ్స్ అయినా కూడా ఒక ఆడికి బెటరే, అంతో ఇంతో మరీ అంత క్రింజ్గా లేకుండా. కానీ ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు ఎంత పిచ్చ కోపం వచ్చింది తెలుసా? అరే ఆ డైలాగ్ ఏందిరా అసలు? ఆ రాయడం ఏంది అసలు? డైలాగ్ రాసేటప్పుడు నువ్వు కాన్షియస్లోనే ఉన్నావా? ఆడిగా పుట్టినందుకు బాగా అవుతుంది, ఆడదానిగా పుడితే ఏం బీకుతావు ఆడదానిగా పుడితే? అసలు ఆ డైలాగ్ రాయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అది కూడా తీసుకెళ్లి రవణకు పెట్టాం మళ్ళా. అసలు రవణ ఎట్లా యాక్సెప్ట్ చేసిండు అబ్బాయి డైలాగ్ని? ఛీ, దీని అమ్మ జీవితం. ఈ డైలాగ్ భయ్యా నేను చేసిన ఈ కంప్లీట్ వీడియోలో కూడా నాకు నచ్చని ఏకైక డైలాగ్ అంటే ఈ దరిద్రమైన డైలాగే అనమాట. అసలు వాడు ఎలా చెప్పేటప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ కానీ ఎంత దరిద్రంగా ఉంది. ఎంతమంది శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు. అసలు ఎవడన్నా 100 ఎకరాలలో శోభనం చేసుకుంటే ఆ గదికి జనాలు ఎందుకు వెళ్తారు? అసలు వెళ్తారు ఎందుకు? ఒక 100 ఎకరాలు విడిచిపెట్టు, ఒక రూమ్లో ఒక సెటప్ వేసినప్పుడు కూడా, ఒక రూమ్లో శోభనం సెట్ వేసినప్పుడు కూడా అసలు ఆ రూమ్లోకైనా జనాలు ఎందుకు వెళ్తారు? 100 ఎకరాలు వేసి శోభనం జరుపుకుంటున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారంట. ఈ ఎలా భయ్య అసలు నీకు సినిమా డైరెక్టర్ పరశురామ్ గారు అనుకుంటా కదా, ఆయన గీత గోవిందం లాంటి అంత మంచి సినిమా తీసి తర్వాత సర్కారు వారి పాట సినిమా బాగుంటుంది భయ్య. బట్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది వర్స్ట్ డైలాగ్ అంటే ఇదే. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో డాబర్ కదా స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సిఇఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. అని రిజెక్ట్ చేసి వచ్చేసాం. ఫ్లాష్ బ్యాక్. ఎథికల్ వాల్ హ్యాకింగ్ ఏం మళ్ళీ ఒకసారి భయ్య, నేను సారీ. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో డాబర్ కదా స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సిఇఓ. మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తేనా? అరే ఏందిరా ఇది? అసలు ఈ డైలాగ్ అర్థమైందిరా బాబు? నాకు చెప్పండి రా ఎవడన్నా ఈ డైలాగ్ అర్థమైంది. అట్లీస్ట్ గూగుల్లో అయినా సెర్చ్ చేసి నాకు కింద కామెంట్లో చెప్పండి రా బాబు. అండ్ నాకు ఇది చూసేటప్పుడు కూడా నాకు ఒకటే గుర్తొస్తుంది, నాకు మీమ్స్ లో బాగా ఎక్స్ట్రా లింక్
సారీ డల్లింగ్స్, ఇదే డైలాగ్ గుర్తొస్తుంది నాకు అది చూసేటప్పుడు కూడా. అండ్ ఈ డైలాగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా చాలా నవ్వుకున్నా. అసలు మెయిన్ వాల్ ఫైర్ వాల్ క్రాక్ ఎన్ని పోయేపాటి మావ ఇది. ఇంత ఇప్పటి వరకు ఈ డైలాగ్స్ అన్ని చాలా అంటే చాలా వైరల్ అయినాయి అండ్ జనాలకి నచ్చిన డైలాగ్స్ అనమాట. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అలాట్.